అరెస్ట్ చేస్తున్నారు ఇంకేదో చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారి మీద అవాకులు మాట్లాడినా చెవాకులు మాట్లాడినా తప్పుగా మాట్లాడినా ఆకాశం మీద ఉమ్మేసినట్టే. మీరేం చెప్పాల్సుకున్నారు? ప్రపంచం మొత్తం తెలంగాణ నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన మన రాష్ట్రాన్ని ఇక్కడ ముఖంలో పాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా యొక్క వికలాంగుల జీవితాలు వెలుగు నింపినటువంటి కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ ను తరిమి కొట్టినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మా యొక్క వికలాంగుల జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ మాకు నీళ్ళు ఇచ్చడం అన్యాయం చేసిందా అని చెప్పేసి మా వికలాంగుల తరపున మా సంఘాల తరపున ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వికలాంగులు అంటే ఎప్పుడు ముందు నడిపించిన కేసీఆర్ గారిని ఈ రోజు ఎంక్వైరీ తోటి ఇట్లా మభ్య పెట్టడం సరికాదని చెప్పేసి మా వికలాంగుల తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చెప్పాల్సుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా కేసీఆర్ జరుగుతున్నటువంటి కుట్రల సంబంధించి ఏం చెప్తారు? జై తెలంగాణ, జై కేసీఆర్. మేము జనగాన నియోజకవర్గం నుండి వచ్చినాం, పల్లారాజరెడ్డి నాయకత్వంలో నుండి అక్కడి నుండి వచ్చినాం. అసలు ఎడారిగా మారినటువంటి తెలంగాణకు కాళేశ్వరం పేరు మీద తెలంగాణ ప్రజల కన్నీటిని జలధారగా తూర్చి జలధారనిచ్చినటువంటి కేసీఆర్ కు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ జాతికి నోటీసులు ఇచ్చినట్టు, ఇది తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టు. ఎవరు హర్షించట్లేదు. తెలంగాణ ప్రజ గ్రహిస్తున్నది, ఖండిస్తున్నది. ముమ్మాటికి తెలంగాణ ఇవాళ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి తన నోట్లుంటే చెప్పిండు, బీజేపీ బడి పాఠశాల అని చెప్పిండు, టీడీపీ కాలేజ్ అని చెప్పిండు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి నౌకరీ చేస్తున్నా అని చెప్పిండు. కానీ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ప్రతినిధిగా పనిచేస్తున్నా అని చెప్పలేదు. ముమ్మాటికి తనంతలు తనే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తెలంగాణ ప్రజలు హర్షించట్లేదు. కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే చాలా మంది, అనేక మంది, 50 మంది తెలంగాణ జాతి దుఃఖితంతోనున్నది, బాధతోనున్నారు. ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఇంకా రాబో కాలం ఇదే పరిస్థితి, ఇదే పాలన కొనసాగితే మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని వెంబడించి వెంటాడి నిప్పురవ్వలమై వెంటాడి చుట్టుముడతామని చెప్పేసి అని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బాధతోని ఇవాళ ఉవ్వెత్తున ఎగిసి వచ్చిన ఉద్యమం మరో ఉద్యమంగా తయారవుతుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మీరేం చెప్పాల్సుకున్నారు? ముఖ్యంగా ఈ కేసీఆర్ పై జరుగుతున్న కుట్రలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆయన కండగా నిలిచేందుకు తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చెప్పాల్సుకున్నారు? నా పేరు జంగయ్య, ఉస్మాన్ యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి నుంచి. మేమేమంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయ్యి ఈరోజు కేసీఆర్ గారి యొక్క కాళేశ్వరం కట్టినందుకు మంచి పేరు వచ్చింది, తెలంగాణలో భారతదేశంలో మంచి పేరు రావడం జరిగిందనే ఒక కక్షతో ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై ఈరోజు కేసీఆర్ గారి పైన అబండాలు వేసి ఈరోజు నోటీసులు పంపి ఈరోజు ఆర్కే భవన్ కు రాపించడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఆకాశం మీద ఉమ్ముస్తే మీ మీద ఉమ్ముస్తుంది, అంతేగాని కేసీఆర్ గారికి ఇలాంటిది జరగదు. గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏం చేద్దంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏం జరిగింది, అక్కడ 3 బ్యారేజ్లు ఉంటాయి. 3 బ్యారేజ్లలో ఒక మేడిగాడ బ్యారేజ్ మాత్రం 2 పిల్లలకు కొంచెం క్రాక్ వస్తే సంవత్సరంన్నర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వకుండా, పంటలకు నీళ్లు ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా ఈరోజు రైతులను నష్టానికి గురి చేసినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో బిడ్డ. ఈరోజు తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధుల నియామకాలు జరిగింది. 60 సంవత్సరంలో గోదావరి నది పైన ఎలాంటి ప్రాజెక్టు కట్టకుండా గోదావరి నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు ఒత్తాస వాళ్ళకి కానీ ఏనాడైనా గోదావరి మీద ప్రాజెక్టు కట్టినరా? ఈరోజు 60 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలో బీళ్లు పడుతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేక ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు కాలస్యం కడుతుంటే ఈరోజు మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కై కేసీఆర్ గారి పైన నోటీసు అబండాలిస్తావు. ఒకటి గుర్తుపెట్టుకునే బిడ్డ, రేవంత్ రెడ్డి నేను ఎక్కడ ఉన్నా గానీ ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం రేవంత్ రెడ్డిని అసహించుకుంటుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మీరేం చెప్పాల్సుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిద్దిపేట నియోజకవర్గం, మాది చిన్నకోట మండలం పెద్దకోట సర్పంచ్ని. ఇలా రేవంత్ రెడ్డి ఇలా నోటీసులు ఇవ్వడం అనేది కేసీఆర్ గారికి సరైనది కాదు. రైతులు సుభిక్షంగా ఉన్నందుగా ఈ నోటీసులు ఇవ్వడం, రైతులు అన్నదాత, రైతే రాజ్యం, రైతు రాజన్న విధానాన్ని తీసుకొచ్చినందుగా నోటీసులు ఇవ్వడం, ఇది రేవంత్ రెడ్డి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్న నిదర్శనం, కూలిపోయింది అనడం అది కరెక్ట్ కాదు. ఇలా కాళేశ్వరం కూలిపోతే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వస్తాయి, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ జీహెచ్ఎంసీకి వాటర్ ఎట్లా ఇస్తాడో అది ఒకసారి ఆయన నిదర్శనానికి విమర్శించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ కాళేశ్వరం కట్టడం అనేది లేకపోతే అన్నారం కానీ, మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, రంగనాయక సాగర్ కానీ
మన అంతగిరి రిజర్వేర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఏ సాగర్లు అనేటివి ఉండలేకపోతాయి. ఖచ్చితంగా రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ అంతగిరి రిజర్వేర్ కానీ ఈ కట్టడాలు ఎత్తిపోతల పథకం కింద వచ్చినాయి కాబట్టి మనకు కాళేశ్వరం సక్సెస్ అయితేనే ఇవన్నీ ప్రాజెక్టులు నిండి రైతులు ఇలా సుభిక్షంగా ఉండి సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డికి విన్నపిస్తూ తెలియజేసుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చెప్పాల్సుకున్నారు? సార్ అయితే మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుండి వచ్చాము, కోహెడా మండల్. మా దగ్గర ఇప్పుడు ఇవాళ నోటీసులు ఇవ్వడం అనేది తీవ్రంగా ఖండిస్తాను. మా నియోజకవర్గం నుండి సతీష్ బాబు గారి నియోజకవర్గం. మా దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గౌరెల్లి గండిపల్లిని 1 TMCగా వాళ్ళు రూపొందించిన ప్రాజెక్టును కేసీఆర్ గారు కట్టపైకి వచ్చి దాన్ని ఇది చిన్నగా ఉంది ప్రాజెక్టు, ప్రజల ఆంక్షలు నెరవేరే అని చెప్పి అక్కడ రైతుల కష్టాలను చూసి దాన్ని 1 TMC ఉన్నదాన్ని 9 TMC చేసి 2 ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది, గౌరెల్లి గండిపల్లి. ఇవాళ గౌరెల్లి గండిపల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇచ్చినందుక రేవంత్ రెడ్డి గారు నోటీసు, లేకపోతే అక్కడ ప్రజలు సుభిక్షంగా ఉన్నందుకు నోటీసులు ఇచ్చినందుక. కాబట్టి అక్కడ ప్రజల్లో మీరు అక్కడ తిరిగే ఏదైతే తిరుగుదాలనుకుంటారో ఆ ప్రాంత ప్రజలు మీ మీద తిరగబడతారు, అక్కడ రైతులు కూడా తిరగబడతారు. కాబట్టి రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ నోటీసులు కానీ రైతులకు వ్యతిరేకమైన ప్రభుత్వం రేపు రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఓకే, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు సార్ చెప్పండి, ఈరోజు కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఆయన విచారణకు వచ్చారు, ఏం చెప్పాల్సుకున్నారు? కేసీఆర్ పై చేసినటువంటి కుట్రలకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే అసలు నోటీస్ ఇవ్వడాంట్లోనే ప్రధాన ముఖ్య కారణం ఏంటంటే హరాస్మెంట్ చేయడమే, అంతే, వేరేది ఏం దాంట్లో ఏం లేదు. ముఖ్యంగా మనందరికీ తెలుసు డిపిఆర్ ఎవరు తయారు చేస్తారండి? డిపిఆర్ని ఎవరు తయారు చేస్తారు? అఫీషియల్ చేస్తారు. ఇది ఓన్లీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తుంది ఎంత అమౌంట్ అని. 80,000 కోట్ల దానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని, దాన్ని ఒకే రకంగా 1,00,000 కోట్ల కుంభకోణం 1,00,000 కోట్ల కుంభకోణం అని. నిన్నాక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక వరి పండించిన రాష్ట్రం తెలంగాణ. మరి ఈయన పండించిండా? ఈయన అధికారంలో ఈయన మంత్రి ఉన్నప్పుడు ఎంత పంట వచ్చిందా? కేసీఆర్ గారు ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు. నిధులు నియామకాలు నీళ్లు అనేది మా నినాదం కాబట్టి నీళ్ళదికి దృష్టి పెట్టి చాలా గొప్పగా అంత పెద్ద ప్రాజెక్టు కడితే ఈరోజు తెలంగాణ భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది వరి పంటలో. సో దాన్ని చూస్తలేరు వీళ్ళు. కేవలం ఏ రకంగానే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఫెయిల్ అయినాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే రాజకీయాలు కేవలం దానికోసమే ఈ నోటీసులు, ఈ కథా కార్ఖానా, ఈ డ్రామా తప్ప ఇంకేం లేదు. అసలు దాంట్లో ఏమి లేనేలేదు సార్. నోటీసులతో అయ్యేది కాదు, పోయేది కాదు, ఇబ్బంది పెట్టుడు తప్ప. ఇప్పుడు ఇంకా అలాంటి నోటీసులు ఇచ్చి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే బంతి లెక్క ఇంకా ఎగురుతాం. అతి త్వరలోనే గవర్నమెంట్ కూడా పోతుంది, చూసుకున్నాం. ఏదైతే పెద్ద ఎత్తున కేసీఆర్ కు బాసటగా నిలిచేందుకు యావత్ ప్రజానికం అయితే తరలి వచ్చినటువంటి పరిస్థితి, ఈ ప్రాంతం అంతా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం.